పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం సోమవారం ఆర్జీ1 పరిధిలోని ఉద్యోగులందరికీ జనగణన స్వయం నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఆర్జీ1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే 2027 జనగణనలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరికీ అవగాహన కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని, జనగణన ప్రక్రియలో స్వయం నమోదు దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పౌరులకు స్వయం నమోదు సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ప్రజలు తమ ఇంటి నుండే సులభంగా సురక్షితంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ను రూపొందించడం జరిగిందన్నారు. గతంలో జనగణన అధికారులు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు అడిగి ఫారం నింపేవారిని, కానీ ఇప్పుడు ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా ఎంటర్ చేయవచ్చన్నారు. ఈ ప్రక్రియ ద్వారా జనగణనను పేపర్ రహితంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేశ అభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియలో ఉద్యోగులందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. జనాభా లెక్కలు 2027లో భాగంగా శనివారం రోజు జిల్లా కలెక్టర్ గారు అన్ని జిల్లా అధికారులందరికీ మరియు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఆర్సీఎల్ అల్ట్రాటెక్ అందరికీ కూడా ఒక సమావేశం నిర్వహించి సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే స్వీయ గణన అనేది తక్కువగా జిల్లా లెవెల్లో జరిగింది కాబట్టి దీన్ని పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరూ కూడా కంపల్సరీగా కనీస టార్గెట్ నిర్వహించి ఇది దిగ్విజయం చేయాలని కోరినారు. అందులో భాగంగా మన సింగరేణిలో ఈరోజు ఆర్జీ1 ఏరియాలో ఆల్ ఆఫీసర్స్కి మైన్స్లలో షిఫ్ట్ వైజ్గా కనీసం షిఫ్ట్కు ఒక 100 మంది చొప్పున ఈ స్వీయ గణన చేయాల్సిందిగా మన యాజమాన్యం తరపున కోరుతున్నాం. దీనికి ఒక డెమో క్లాస్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెన్సస్ పోర్టల్లో వెళ్ళి చాలా 2-3 నిమిషాలలో మొబైల్ ద్వారా కూడా దీన్ని చేసుకోవచ్చు. దీనిలో చివరి భాగంలో వచ్చేటువంటి ఐడి నంబర్ మాత్రం సేవ్ చేసుకొని మన ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్కి అది చూపిస్తే తర్వాత ఏమన్నా సవరణలు ఉన్నా కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఈ జనాభా లెక్కల సేకరణలో ప్రతి ఒక్కరి బాధ్యతగా మన దేశ ప్రగతికి ఇది ఇండైరెక్ట్గా దోహదపడతారని చదువుకున్న విద్యావంతులందరూ కూడా చదువురాని వారు కూడా దీన్ని తెలియజేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డీజీఎం ఎక్స్ప్లోరేషన్ రమేష్, టీటీసీ మేనేజర్ అశోక్ రావు, ఫైనాన్స్ మేనేజర్ మోహన్ రావు, మాధవి, సీనియర్ లా ఆఫీసర్ ఆఫ్రిన్ బేగం, డివైపీఎం వేణు, సీనియర్ పీఓలు శ్రావణ్ కుమార్, హనుమంతరావు, అన్ని గనుల రక్షణ అధికారులు, సంక్షేమాధికారులు, జీఎం కార్యాలయానికి చెందిన అన్ని విభాగాల అధిపతులు, మెడికల్, సివిల్, వర్క్షాప్, టీటీసీ, సెక్యూరిటీ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండీఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండీఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.